హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇప్పుడు ఈరోజు ఓటింగ్ ఎలా ఉంది? నిన్న నామినేషన్స్ అయిపోయాయి. ఓటింగ్ ఎలా ఉంది, నామినేషన్ ప్రభావం ఓటింగ్లో ఎలా ఉంది, దాని తోడు ఎవరెవరు నామినేట్ చేశారు అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. ఎక్కువగా నామినేషన్ పాయింట్లు ఎవరికి పడ్డాయి, ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది కూడా చూద్దాము. మరి నామినేషన్లో కరెక్ట్ రీజన్లో పెట్టారా లేదా, ఎవరు పెట్టారు, వీళ్ళ రీజన్ కరెక్టే, వీళ్ళది వ్యాలిడ్గా ఉన్నది అన్నవాళ్ళు కామెంట్ చేయండి. ఈ తుపాస్ రీజన్లు అన్నవాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే ఫస్ట్ పొజిషన్లో ఎవరు ఉంటారు? మనం ఆలోచన అవసరం లేదు, ఈజీగా చెప్పేసి తనుజ అనే ఉంటుంది. ఎవరిని రానిది ఫస్ట్ ప్లేస్లోకి. తను ఉందంటే మాత్రం ఎవరిని రానిచ్చే ప్రసక్తే లేదు. ఫస్ట్ ప్లేస్ నా అడ్డా అన్నట్టు ఉంటుంది తనుజ. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రీ 2 రాష్ట్రాల నుంచి 3 రాష్ట్రాల నుంచి తను ఇష్టపడ్డ నటి కాబట్టి, ముద్దమాదాంతో అందరూ దగ్గరగా అయిన అమ్మాయి కాబట్టి, నిన్న బయట నుంచి వచ్చిన పేరెంట్స్ కూడా మా మనవరాలని, మా అమ్మాయి అని, మా ఇంట్లో అమ్మాయి అని అందరూ ఓన్ చేసుకున్నారు. బయట నుంచి వచ్చిన అందరూ కూడా అలాగే ఫీడ్బ్యాక్ ఇచ్చారు మంచిగా. దాన్ని బట్టి కూడా తనకి ఎంత ఫాలోయింగ్ అనేది మాకు అర్థమైపోతుంది. ఫస్ట్ ప్లేస్లో తనుజానే ఉంది. కానీ నేను నామినేషన్లో తనుజ చేసిన తప్పు ఏంటంటే నాకు అనిపించింది, మీకు ఎలా అనిపిస్తుందో చిన్న కామెంట్ చేయండి. నామినేషన్లో స్టార్ట్ చేసింది, ఇమ్మానుయేల్ని ఇమ్ము అని చెప్పింది. అక్కడ షార్ట్ అవుట్ చేసుకోవడానికి అదే సమయం, అదే సరే షార్ట్ అవుట్ చేసుకుంది. ఇక్కడ ఎట్లా అయిందంటే తను హెల్ప్ చేయలేదు, నేనే హెల్ప్ చేశానని తనుజ మాట్లాడుతున్నప్పుడు ఇమ్మానుయేల్ ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు? ఇమ్మానుయేల్ అంత కాంట్రవర్సీ వచ్చినప్పుడు పెద్ద పెద్దగా మాట్లాడాలి కదా, డిఫెండ్ చేసుకోవాలి కదా. ఇమ్మానుయేల్ డిఫెండ్ చేసుకోలేదు. ఇక్కడ తనుజ ఆ ప్లేస్లో ఆ పర్టికులర్ నామినేషన్ని కించపరిచినట్టే కదా అది. ఆ ప్లేస్లో ఉండి అక్కడ నామినేషన్ చేయకుండా షార్ట్ అవుట్ చేసుకోవటం, ఆ షార్ట్ అవుట్ చేసుకుంటే నామినేషన్ చేసి కూడా షార్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఇమ్మానుయేల్ ఇది నిన్నట్టు దివ్య తనుజ ఎట్లా చెప్పుకొని షార్ట్ అవుట్ చేసుకొని నామినేషన్ చేసుకున్నారు, అలాగే తనుజ ఇమ్మానుయేల్ కూడా నామినేట్ చేసి షార్ట్ అవుట్ చేసుకుంటే బాగానే ఉండేది. మొత్తం భారతం అంతా మొత్తం చరిత్ర అంతా చెప్పి 12 వారాల చరిత్ర అంతా చెప్పి లాస్ట్కి నువ్వు కాదు నా నామినేషన్ డెమాన్ అంటది ఏంటి? ఇది ఎట్లా ఉంది? ఇప్పుడు అందుకే డెమాన్ మొహం మీద అడిగింది, ఎవరు అడగల. ఎట్లా చేస్తారు మీరు? షార్ట్ అవుట్ చేసుకున్నాడు పక్కలు చేసుకోవాలి, కానీ ఇక్కడ ఈ టైంలో పర్టికులర్ ఈ టైంలోనా అని ఎవరు అడగలేదు. డెమాన్ అడిగాడు, కరెక్ట్గానే అడిగాడు. మీరు జోక్ చేశారు ఇప్పుడు దాకాని. కానీ ఇమ్మానుయేల్ పరిస్థితి చూడండి, అమ్మయ్య బతికిపోయాను బాబు, నామినేషన్లో లేను అన్న ఫీలింగ్ పెట్టాడు ఫేస్లో. నామినేషన్ అంటే ఎందుకు భయపడుతున్నాడు ఇమ్మానుయేల్? నామినేషన్లోకి రారా అని మానస్ కూడా అంత క్లియర్గా చెప్పాడు కదా, ఎందుకు భయపడుతున్నాడు? అవినాష్ చెప్పాడు, అరే ఎప్పుడో దాటిపోయి నువ్వు రారా బాబు నీకు ఎందుకని. రాకుండా భయపడిపోతున్నాడు. డిఫెండ్ చేసుకొని పెద్ద పెద్ద కలిసి డిఫెండ్ చేసుకొని తనేంటనేది కూడా ఆడియన్స్ తెలుస్తుంది కదా తనుజ చెప్పినప్పుడు. ఇంకా అదేం లేకుండా డిఫెండ్ ఏం చేసుకోకుండా అరవకుండా సైలెంట్గా అమ్మాయిని బతికిపోయలే, నేను నామినేషన్ లేను, నామినేషన్ తనుజ నాది కాదంట అని సైలెంట్గా కూర్చున్నాడు. ఎంత హ్యాపీగా కూర్చున్నాడు. ఇది కరెక్ట్ కదా ఇమ్మానుయేల్, ఇదే సేఫ్ గేమ్, ఇదే సేఫ్. వదిలేసేయాలి ఇమ్మానుయేల్, వదలాలేదు. ముఖం మీద కొట్టినట్టు మాట్లాడు. తను మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడాలి. ఇతను చేసిన హెల్ప్లు కూడా కొంచెంసేపు వదిలేసాడు, మాట్లాడుకోవాలి. అదేం చేయలేదు. లైవ్లో కూడా పెద్ద డిపెండింగ్ ఏం చేయలేదు ఇమ్మానుయేల్. అట్లా కొంచెం ఇమ్మానుయేల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, భయపడుతున్నాడు నామినేషన్ అంటే. మరి ఎందుకో ఏమో తెలియదు. నెక్స్ట్ వచ్చి సెకండ్ ప్లేస్లో సంజన ఉంది. సంజన నిన్న ఈజీగా రీతుని డెమాన్ నామినేట్ చేసింది. సరే రీతుని అంటే షార్ట్ అవుట్ చేసుకుందాము, పాత వద్దు మనకి, పాత ఎత్తుకోవద్దు, నువ్వు ఎత్తుతున్నావు అని. పాత నాకు సరే ఎత్తొద్దు అన్నాడు. ఎందుకు ఎత్తింది? సరే ఎత్తింది, షార్ట్ అవుట్ చేసుకుంది, బాగానే ఉంది. మరి డెమాన్ నామినేట్ చేయటం ఏంది? సిల్లీ రీజన్ పెట్టి. భరణి నామినేషన్లు అన్నాడు కదా, టికెట్ ఫినాలని కొట్టి నేనే గెలుస్తానంటున్నావు, ఓవర్ కాన్ఫిడెంట్ చేస్తున్నావు. మేమేమన్నా ఊర కూర్చున్నామా? మేము గెలవమా? మేము ఆడమా? మేము ఏ గేమ్లు ఆడలేదా అని మాట్లాడుతుంది. తనేదో అన్నీ నీకు ఆటకు ఆటంకం ఏదైతే పక్కన పెట్టి గెలవాలి అన్న మాటకు అతను చెప్పాడు కదా, దాన్ని తీసుకొచ్చి డెమాన్ నామినేట్ చేసింది. ఈజీగా సిల్లి రీజన్ పెట్టి, ఏమి రీజన్ లేనట్టు. అయినా కానీ మొన్న పోయిన వారం అంతా తన చుట్టూ తిప్పుకుంది కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉందని సంజనాని చాలామంది లైక్ చేస్తున్నారు. తర్వాత బిగ్ బాస్ పంపిస్తారని చూడటం, తను వెళ్తానని స్టాండ్ తీసుకోవటం, అది ఆడియన్స్కి చాలా నచ్చింది. చాలా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. తద్వారా సంజన సెకండ్ పొజిషన్లో ఉంది. అది కాకుండా వారం అంతా చూడకుండా అప్పుడప్పుడు చూసి ఆ గేమ్ చూసి ఓటేసేవాడు కూడా న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఓటింగ్ వేసే ఛాన్సెస్ ఉంటాయి.
ఆ టైంలో నామినేషన్ టైంలో చూసేవాళ్ళు కానీ ఏదైనా గేమ్ టైంలో చూసేవాళ్ళు కానీ ఆ న్యూట్రల్ ఆడియన్స్ పడే ఓటింగ్ కూడా ఉంటుంది. వాళ్ళు అరే వీళ్ళు బాగా ఆడుతున్నారని టక్కన ఓటు వేసేవాళ్ళు కూడా ఉంటారు. ఆ విధంగా కూడా సంజనాకి ఓటు బ్యాంక్ బాగానే పోయింది. సెకండ్ పొజిషన్లో ఉంది. థర్డ్ పొజిషన్లో బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారికి పాపం కళ్యాణ్ చెప్పిన రీజన్ ఏమన్నా బాగుందా? బర్నీ గారు నామినేషన్కి వచ్చేవాడే కాదు. కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి వెళ్ళి నామినేట్ చేయమంటే ఏం రీజన్ చెప్పి నామినేట్ చేస్తున్నాడు? అది ఒక రీజనా? కన్ఫ్యూజ్ అయ్యాడు పాపం గేమ్లో. ఎందుకంటే పాపకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న టెన్షన్లో కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆ కలర్స్ గుర్తుపెట్టుకోవడం కానీ పిచ్చెస్ గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ అయ్యాడు, తొందరపడ్డాడు. కానీ గౌతమ్ అక్కడ కొంచెం స్లో అయితే బాగుండేది. గౌతమ్ ఓడినా గెలిచిన గౌతమ్కి వచ్చేది ఏం లేదు కదా. బర్నీని గెలిపిస్తే మిగతా వాళ్ళందరూ అలాగే చేశారు కదా. బర్నీని గెలిపిస్తే పోయేది, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చేది పోయేది కాబట్టి వాళ్ళు స్లోగా ఆడి వీళ్ళు లోపల ఉండవాళ్ళని గెలిపించారు. ఆ ప్రేరణ కూడా అంతే. ప్రేరణ కూడా స్లోగా ఆడితే కొంచెం జస్ట్ సెకండ్లో స్లో ఆడి సరిపోయేది. తను కూడా గెలవాలని ఆడారు ఇద్దరు, గౌతమ్ కానీ ప్రేరణ కానీ. ఆ మూమెంట్లో బర్నీ గారు తనుజే ఓడిపోవాల్సి వచ్చింది. బర్నీ గారు అయితే పాపం చాలా నిజంగా బాధ వేసింది. పాపకి ఇచ్చిన మండలి పెట్టుకోపోయి చాలా బాధపడ్డాడు. తన ప్రయత్నం తను చేశాడు. దాన్ని కన్ఫ్యూజ్ అయ్యేవో అది నాకు నచ్చలేదు నామినేట్ చేస్తున్నాడు కళ్యాణ్ అంటే బర్నీ గారిని నామినేషన్ తీసుకురావాలని చేశాడా? అట్టే ఉంది. డమ్మలాడిచ్చేసాడు అనమాట నామినేషన్ రీజన్ చెప్పి కళ్యాణ్ బాబు. అట్టా బర్నీ గారు నామినేషన్కి వచ్చాడు. థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. బర్నీ గారు కూడా థర్డ్ పొజిషన్ ఓటింగ్ పడుతుంది. ఫోర్త్ పొజిషన్కి వచ్చినప్పుడు డెమాన్ ఉన్నాడు. నిన్న డెమాన్ తనూజని ఇమ్మానియల్ నామినేట్ చేయకుండా షార్ట్ అవుట్ చేసుకోవటం, ఇది ఇక్కడ మేము కూర్చోవడం ఇక్కడ నువ్వు అక్కడ నామినేషన్ కాకుండా ఇప్పుడు దాకా మాట్లాడి ఇప్పుడు వచ్చి నామినేషన్ అంటున్నావు, చేతులు ఆడుకున్నారు అన్నట్టు కామెడీ చేశారని మాట్లాడటం, స్టాండ్ తీసుకోవడం బాగుంది. నెక్స్ట్ నామినేషన్ ఏందబ్బా డెమాన్ తనుజని నామినేట్ చేయటం కానీ ఎక్కడికో పోతున్నాం ఇక్కడ రా అంటాం అది బాగానే ఉంది. కానీ అది రీజన్లో కూడా గట్టిగా లేవు. రీజన్లో ఏంటంటే సపోర్ట్ లేదంటున్నావు, నువ్వు సపోర్ట్ అంతా ఉందని చెప్పడం. ఇంకోటి ఇమ్మాని నామినేట్ చేస్తాను ఇప్పుడు దాకా మమ్మల్ని కూర్చోబెట్టాం. రీజన్లు గట్టి రీజన్లు కాదు. బాగానే మాట్లాడాడు, కొంచెం గొంతెత్తి మాట్లాడుతున్నాడు, బాగానే మాట్లాడాడు. మధ్యలో రీతు గలుగు చేసుకుంది, లైవ్లో అయితే గోలగోల చేసింది. అట్లా నామినేట్ చేసాడు డెమాన్. తర్వాత బర్నీ గారు బర్నీ గారికి మంచి మాట అన్నాడు. అది కనుక ఇని తను నడుచుకుంటే బాగుండేది. నీ గేమ్కి అడ్డం వచ్చింది ఏదైనా సరే పక్కన పెట్టు, నీ ఆట మీద కాన్సన్ట్రేట్ చేయి అన్నాడు. బాగానే ఉంది. మళ్ళీ ఏమంటాడు, అలాగని నీ రిలేషన్ని, నిన్ను బాగా ఇష్టపడేవాడిని, నిన్ను బాగా చూసుకునేవాడిని పక్కన పెట్టమని కాదంటాడేంది? ఆయన చేస్తుంది అదే కదా. దాని మళ్ళీ అదే చెప్తున్నాడు, రిలేషన్ పక్కన పెట్టొద్దని. ఇంకేం పెట్టాలి పక్కన? అదే కదా ఆటంకం ఉంటుంది డెమాన్కి మాట్లాడనీయకుండా. ఇప్పుడు టికెట్ ఫినాలి నేనే గెలుస్తా అన్నాడు. ఏమీ లేదు. రీతు వెళ్ళి నువ్వు సైలెంట్గా ఆడ కూర్చొని హగ్ ఇచ్చిందంటే సైలెంట్గా కూర్చుంటాడు, ఇంకా ఆడేలేదు పెట్టేలేదు. రీతు హగ్ ఇచ్చిందంటే సప్పగా అనిపోతామా డెమాన్ బాబు. అవునా కాదు చెప్పండి? రీతు ఎట్ట ఆడితే అట్ట ఆడతాడు డెమాన్. గేమ్లో నువ్వు గెలవాలంటే గెలుస్తాడు, ఈజీగా తీసుకుంటాడు, అటు ఆడతాడు. రీతు చేతులు కీలు బొమ్మ డెమాన్. ఆయన కానీ గెలుస్తా అన్నాడు కూడా గెలవాలని కోరుకుందాం మనం కూడా మనస్ఫూర్తిగా. కానీ ఒక అప్డేట్లకు సంబంధించి అయితే తనుజ బర్నీ ఆడితే తనుజ గెలుస్తుందంట, డెమాన్ బర్నీ ఓడిపోయారంట. ఓకే, ఇక్కడ డెమాన్ అయితే ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు. ఫిఫ్త్ పొజిషన్ వచ్చేటప్పటికి రీతు ఉంది. రీతు ఫిఫ్త్ పొజిషన్లో ఉండటం కొంచెం వాళ్ళ ఫ్యాన్స్ అయితే కొంచెం గట్టిగానే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బయటకు వెళ్ళకుండా చేయాలని. బాగానే తను ఆట ఆడితే బాగానే ఆడిద్ది, రీజన్ కూడా గై చేసేది బాగా. ఆ గొంతు ఇరిటేషన్గా ఉంటుందని, వాళ్ళ పనులు ఇరిటేషన్గా ఉంటుందని సుమన్ శెట్టి నామినేట్ చేస్తూ ఉన్నాడు. బాగానే పడుతున్నాయి. సుమన్ శెట్టి ఈసారి అయితే డబుల్ ఎలిమినేషన్ ఉంటే రీతు, కానీ సుమన్ శెట్టి ఖచ్చితంగా వెళ్ళిపోతాడు ఈసారి. లాస్ట్లో ఉన్నాడు సుమన్ శెట్టి. నిన్న కొంచెం హీరో లెవెల్లో బాగానే నామినేషన్ చెప్పాడు, గట్టిగా మాట్లాడాడు రీతు విషయంలో. అరుస్తున్నాం మీ ఇద్దరు ఇరిటేషన్గా ఉందని చెప్పడం బాగానే రీజన్ పెట్టాడు సుమన్ శెట్టి. కానీ ఈ ఇమ్మానియల్ వచ్చాడని అనుకున్నాను, లేదు ఒక్క ఓటే పడింది కాబట్టి ఇమ్మానియల్ తీసుకోవాలి. ఇమ్మానియల్ ఎవరు నామినేట్ చేశారు? డెమాన్ నామినేట్ చేశాడు. ఏది చిన్న రీజన్ పెట్టి, అది పెద్ద వ్యాలిడే కాదు. దాన్ని నామినేట్ చేస్తే ఈ రీజన్ పెట్టి నామినేట్ చేస్తున్నావు అంటారు నువ్వు అంటే ఏం రీజన్ తెలుసా? నువ్వు నామినేషన్లోకి రావాలి అందుకే నేను నామినేట్ చేస్తున్నా అంటున్నాడు. అది రీజనా? ఆయన కానీ ఒక్కోటే కాబట్టి డెమాన్ ఒక్కటే చేశాడు కాబట్టి అతన్ని తీసుకోలేదు నామినేషన్లోకి. కాబట్టి మిగతా 6 నామినేషన్లో ఉన్నారు. ఈ 6లో మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరికి మీరు ఓటేస్తున్నారు చిన్న కామెంట్ చేయండి. వీళ్ళు పెట్టిన రీజన్ వ్యాలిడేనా, ఎపిసోడ్ అన్నారు కదా, వ్యాలిడేనా అనేది ఎవరో పాయింట్లు వ్యాలిడ్గా ఉన్నాయి చిన్న కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.